హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుందండి. ఈవినింగ్ స్నాక్స్గా గాను లేదంటే సాంబార్ కాంబినేషన్లో సైడ్ డిష్గా పెట్టుకుంటే భలే రుచిగా ఉంటుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక పావు కప్పు వరకు శనగపిండి తీసుకోండి. అలాగే పావు కప్పు శనగపిండికి 2 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోండి, రైస్ ఫ్లోర్. అలాగే టేస్ట్కి తగ్గ కారాన్ని వేసుకోండి. కలర్ కోసం అయితే కనుక ఒక పావు స్పూన్ వరకు పసుపును వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా కానీ లేదంటే చాట్ మసాలా కానీ లేదంటే చికెన్ మసాలా కానీ వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. మరి వాటర్ అనేది ఒక్కసారి ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం కొంచెం వేసుకోండి. అలాగే లమ్స్ ఏమీ లేకుండా, ఉండలు లేకుండా ముందైతే కలుపుకోండి. ఆ తర్వాత కావలసిన కన్సిస్టెన్సీ అనేది వాటర్ అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవచ్చు. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ మీకైతే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రెసిపీ అయితే చాలా చాలా బాగుంటుందండి, కంపల్సరీ షేర్ చేయండి, అందరికీ నచ్చుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియచేయండి. ఇంకా మన ఛానల్లో సింపుల్గా అయిపోయే స్నాక్ రెసిపీస్ చాలా ఉన్నాయి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా బ్యాటర్ని కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక నేను ఇక్కడ ఒక 8 నుంచి 10 వరకు బెండకాయలు తీసుకున్నాను. కాస్త లేతగా ఉన్న బెండకాయలు తీసుకోండి. ఆ బెండకాయని నేను వీడియోలో చూపించిన విధంగా ఒక బెండకాయని ఒక 4 పీసెస్ లాగా ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కంప్లీట్గా కట్ చేయొద్దు, చివరిన ఎడ్జ్ అనేది వదిలేయండి. అలా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న వాటిని ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్లో అయితే కనుక కాస్తంత తినే సోడా, వంట సోడా వేసుకోండి. మనకి బజ్జీలు అనేవి బాగా పొంగి వస్తాయి. వంట సోడా కూడా మొత్తం వేసుకుని కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెండకాయని అయితే కనుక ఇలా మిరపకాయ బజ్జీ ఎలా అయితే ముంచుకుంటామో అదే విధంగా ముంచేసి వేడి వేడి ఆయిల్లో వేసుకోండి. కళాయిలో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి. బెండకాయని ముద్దలా కాకుండా ఇలా కాస్తంత పలుచగా చేసుకుని వేసుకుంటే లేయర్ లేయర్లుగా వస్తుందండి. భలే రుచిగా ఉంది పకోడీ అయితే, బెండకాయ పకోడీ. ఫస్ట్ అయితే చూసి ఉంటారు మీరైతే, కానీ ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. పిల్లలకైతే కనుక చాలా చాలా మంచిది. వెజ్జీస్ ఇవ్వాలి అనుకుంటే ఈ విధంగా చేయండి, భలే రుచిగా ఉంటుంది. ఇలా బెండకాయలు అయితే కనుక అటువైపు ఇటువైపు బెండకాయ పకోడీ అయితే కనుక అటు ఇటు ఫ్రై అయినాక 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత క్రిస్పీగా అయినప్పుడు వీటిని అయితే ఆయిల్లో నుంచి బయటికి తీసుకోండి. ఆయిల్ ఏమి పెద్దగా అబ్జర్వ్ చేయదండి, చాలా లైట్గానే ఉంటుంది. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై